గాయ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మేము గట్టుకుడికి వెళ్తున్నాం. అయితే ఫైనల్లీ మేము గట్టుకుడికి అయితే వచ్చేసాము. అక్కడ తేరు ఉంటుందంటే ఇప్పుడు ఆ తేరు ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను, మా డాడీ తీసుకొచ్చాడు అనమాట. ఈ గుడి పేరు గట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది వచ్చి చెంకనహల్లి దగ్గరలో ఉంటుంది. ఆంధ్ర కర్ణాటక బార్డర్కి కొద్దిగా వెళ్తే రాజపల్లి తర్వాత వస్తుందన్నమాట. ఇక్కడైతే రథం జరుగుతుంది. అప్పటికి మేము వెళ్ళేటప్పటికి తేరు అయిపోయింది. అక్కడ పెట్టున్నారనమాట. ఇంకా దర్శనం చేసుకునేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటకు వస్తే మాకు ఇక్కడ కోలాటాలు కనిపించాయి. ఇంకా కూర్చొని చాలా ఇయర్స్ అయింది మనం కోలాటాలు చూసాయని చెప్పేసి నేను, మమ్మీ, డాడీ, నా గొడవలు అందరూ కూర్చొని కొద్దిసేపు కోలాటాలు చూసాము. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇంకా శ్రీరామనవమి వచ్చిందంటే తెలిసిందే కదా మనకి. చుట్టుపక్కలంతా పానకాలు పన్నరాలు ఇస్తుంటారు. మాకు దారిలో కూడా ఇచ్చారు, అది వీడియో తీయడం మర్చిపోయాను. కానీ పానకాలు పన్నారము దాంతోపాటు మజ్జిగ అందరినీ ఇంకా దారిలో ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరినీ నిలిపేసి సర్వ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా దాంతోపాటు ఇక్కడ తిరునాళ్ళలాగా జరుగుతుంది. ఇక్కడ ఏమంటారు, ఇది ట్రైన్ ఉందన్నమాట. ట్రైన్లో ఇంకా నేను నా కూడా లెక్కేసి ఒక రౌండ్ వేసేసాం. అలానే ఇక్కడ మనకి మాల్ తెలిసిందే కదా, జాతర వచ్చినా ఏదైనా ఇది వచ్చినా కూడా దాంతోపాటు ఇవి స్వీట్స్, బొరుగులు అవంతా కామన్ కదా. సో గుర్తుగా బొరుగులు అవన్నీ తీసుకొనేసి ఇంకైతే ఇంటికి వచ్చేసాం. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి. జై శ్రీరామ్.